నమస్తే అండి. ఈరోజు నేను రొయ్య పొట్టు ఉల్లిపాయలు ఫ్రై చూపిస్తున్నానండి. దానికి కావాల్సిందండి రొయ్య పొట్టు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నానండి. ఇది బాగా కడిగి బాగా శుభ్రపరిచి ఉంచుకున్నానండి. ఇది మంచి రొయ్యలండి. ఇందులోనే ఇసుక అనేది ఏం ఉండదండి. మంచి రొయ్యలు బాగా కడిగాను చూడండి, శుభ్రపరిచి పెట్టుకున్నాను. ఉల్లిపాయలండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 4, వెల్లుల్లి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గరం మసాలా, కారం, పసుపు అండి, కొద్దిగా పసుపు. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఇంతకుముందు నేను పెద్ద రొయ్యలు, ఎండు రొయ్యలు పెద్దవి గుడ్డు వేసి చూపించానండి. గుడ్లు వేసి చూపించాను కూర. ఇదేమో చిన్న రొయ్యలు అండి, పొట్టు రొయ్యలు. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయల్ని నేను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి, లేకపోతే పేలుతాయి కదండి. ఆయిల్లో వేయగానే ఇదవుతుంది. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చిన్న పొట్టు రొయ్యలు ఉల్లిపాయలు కదండి, నేను అందుకనే టమాటా మటుకు వేయలేదండి. టమాటా ఈ కూరకు లేకుండా చేస్తున్నాను. ఉట్టి కారం వీటితోనే. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు రొయ్య పొట్టును వేసుకుందాం.
ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కారం, గరం మసాలా పైన వేసుకుందాం. గరం మసాలా కాస్త చల్లుకుందాం అండి. కారం వేసుకుందాం. ఇటుపక్క ఇది కూర అవుతుంది కదండి, ఇది ఫ్రై అవుతుంది. అదే రొయ్యలు, చిన్న రొయ్యలు, ఎండు రొయ్యలు చిన్నవి, పొట్టు రొయ్యలు ఫ్రై అవుతుంది. ఇదేమో నేను చారు పెట్టానండి. నేను చారు టమాటా అన్నీ వేసి, కరివేపాకు అన్నీ వేసి నేను బాగా మరిగించి పెట్టుకున్నానండి. ఇదండి పక్కన పెట్టేసుకున్నాను. టైం పట్టేస్తేనే నేను ఇందాకలే ఇలాగా 2 టమాటాలు తీసుకొని ఈ చింతపండు దీంట్లోనే మనకు పెట్టుకోవాలండి. నేను అన్నీ వడకట్టేసి అని పెట్టుకున్నాను అనమాట. తర్వాత దానికి కావాల్సింది, రసానికి కావాల్సింది ఇవ్వండి, ఉల్లిపాయలు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి. రసానికి ఇవి కావలసినవి. ఎండుమిర్చి తాలింపు పెట్టుకుందాం. ఉల్లిపాయలండి, ఆవాలు కొంచెం, నేను ఇందాక దాంట్లో కూడా కొంచెం దంచి పెట్టుకున్నానండి. మిరియాలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి దంచి పెట్టుకున్నాను. మళ్ళీ విడిగా కూడా కొంచెం పోపుకి ఇదిగోండి జీలకర్ర, ఎండుమిర్చి, మనకి ఇది చారు బాగుంటుందండి, మిరియాలు వేసిన చారు. ఇప్పుడు గొంతు పట్టేసి ఈ జలుబు వీటికి చారు బాగా పనిచేస్తుంది, మిరియాల చారు. ఇంగువ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగువ పౌడర్ అయిపోయింది నా దగ్గర, కళ్ళు ఇంగువ ఉంది, ఇది దంచేసి వేసుకోవాలన్నమాట ఇంగువ. కూర చూద్దామండి పక్కన. వెల్లుల్లిపాయలు వేసాను కదా ముక్కలు, వెల్లుల్లిపాయలు.
ఇవన్నీ వేసేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దేని గట్టి దానికే వాడుతున్నానండి. ఇది రసం ఉంది, రసం గట్టి. ఇదేమో ఇప్పుడు ఫ్రైకి వాడానమాట. ఈ ఎండు రొయ్యలు కానీ ఇది ఎండు చేపలు కానీ మా పిల్లలు తినరండి. గరిటెలు కూడా వేరేగా వాడాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు మటుకు గరిటె మటుకు వేరే పెట్టుకోరండి, తినడు. ఇంగువ కూడా వేసానండి. మనం ఇంగువ పచ్చిగా దంచేటప్పుడు సాగుతుందండి, అది బేగి పౌడర్ అవ్వదు. అది కొంచెం కాల్చేసి తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి. కళ్ళు ఇంగువ అయితేనే మంచిదండి. సాంబార్కి కానీ ఇలా రసం దాంతో కూడా ఇంగువ కళ్ళే మంచిది. రసం బాగా అయింది చూసారా. ఇది కారంగా ఉంటుందండి, ఎందుకంటే మిరియాలు వేసాను. అయిపోయిందండి. ఇప్పుడు రసం వేసుకోవాలి. ఇందులోనే మంచి సువాసన వస్తుందండి. రసం వేసేటప్పుడు వెంటనే మూత పెట్టుకోవాలి. పోపు వేసేటప్పుడు ఇదిగోండి చారు అయిపోయింది. అన్ని తాలింపు పెట్టాక మనం అన్ని పోపు వేసుకొని చారు వంపాను కదండి, తర్వాత మనం మూత పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఈ వాసన స్మెల్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. అందుకని కాసేపు ఇలా మూత పెట్టి తర్వాత ఒక పొంగు ఇలా వచ్చేసరికి మనం స్టవ్ కట్టేయాలి. ఇవన్నీ అన్నీ వేసాను. ఇది ముఖ్యంగా ఈ జలుబు టైంలోని వాటికి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మిరియాలు చారు. కూర కూడా రెడీ అయిపోయిందండి. నేను ఒక దీంట్లో తీసి పెట్టుకున్నాను. కూరని ఇలా సాసర్లో వేసుకున్నాను. చూసారు కదండి, చిన్న రొయ్య పొట్టుతోని నేను ఫ్రై చేశాను. ఈ చిన్న చిన్న రొయ్య పొట్లు కనుక వీటికి కూర కానీ ఎగురు కానీ బాగోదండి. ఇది చిన్నది కాబట్టి నేను ఉల్లిపాయలు ఈ రొయ్య పొట్టు వేసి నేను ఫ్రై చేశాను. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విజ్జి జయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటకంతో మీ ముందు